నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. మిడిల్ క్లాస్ సీఎం వ్యూహం ఏంటి? నిస్తేజంగా ఉన్న రియల్ మార్కెట్లో కొత్త జోష్ తెస్తున్నారా? క్రడాయ్ వేదికగా రేవంత్ వ్యాఖ్యల మర్మమేంటి? రియల్ సెంటిమెంట్ను తట్టి లేపారా? పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపారా? సీఎం చొరవతో హైదరాబాద్ రియల్కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందా? ఏపీలో చంద్రబాబుతో పెట్టుబడిదారులకు పాజిటివ్ వైబ్. తెలంగాణలో పెట్టుబడులపై బీఆర్ఎస్ ప్రచార ఎఫెక్ట్. దూకుడుగా వెళ్లకుండా ఆచితూచి ఆలోచిస్తున్న ఇండస్ట్రీ. ఓట్చోరీ ఆందోళన కాంగ్రెస్కు మైలేజ్ తెస్తుందా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్సీఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను మిడిల్ క్లాస్ సీఎంగా ప్రకటించుకున్నారు. మధ్యతరగతి ఆంక్షల్ని ప్రతిబింబించేలా సీఎం రేవంత్ వ్యూహాలుంటాయని ఆయన తేల్చి చెప్పారు. తన పాలనపై వ్యూహంపై ఉన్న అనుమానాలు, అపోహలు తొలగించేందుకు ప్రణాళికలు చెప్పేందుకు క్రడాయిను వేదికగా చేసుకున్నారు. నెలల తరబడి నిస్తేజంగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ను మళ్లీ కదిలించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్న సంకేతాలు ఇస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎదుర్కొన్న సవాళ్లు, కోవిడ్ తర్వాత ఆర్థిక మందగమనం, గృహ నిర్మాణాలపై పెరిగిన వడ్డీ రేట్లు, పెట్టుబడిదారుల వెనకంజ ఇవన్నీ రియల్ రంగాన్ని చప్పగా మార్చాయి. ఈ పరిస్థితుల్లో క్రడాయ్ వేదికగా సీఎం చేసిన వ్యాఖ్యలు మాత్రం మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చేలా, పెట్టుబడులను ఆకర్షించేలా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పడం పరిశ్రమలో ఒక పాజిటివ్ సిగ్నల్. రియల్ సెంటిమెంట్ను తట్టి లేపడమే కాదు, కొత్త ప్రాజెక్టులకు వేగం వచ్చే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్లే నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది. అందుకే రియల్ ఎస్టేట్ సహపరిశ్రమల్లో పాజిటివ్ వైబ్ స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పరిశ్రమలో కన్ఫ్యూజ్ సృష్టిస్తుంది. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇది గుర్తించి రిపేర్ వర్క్ మొదలుపెట్టినట్లుగా స్పష్టంగా కనబడుతుంది. రియల్ రంగంలో విశ్వాసం. సీఎం రేవంత్ మిడిల్ క్లాస్ వ్యూహం. అపోహలకు రామ్ రామ్, భవిష్యత్తుకు అభయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను మధ్యతరగతి ఆలోచనలు కలిగిన ముఖ్యమంత్రిగా పేర్కొంటూ రాష్ట్ర అభివృద్ధికి పారదర్శక విధానాలతో ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్లోని క్రడాయ్ ప్రాపర్టీ షోలో ఆయన చేసిన ప్రసంగం రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో ఆయన హైదరాబాద్ను న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ నగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చేసే లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో నిస్తేజాన్ని తొలగించి పెట్టుబడులను ఆకర్షించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తనను మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడిగా చెప్పుకోవడం రాజకీయంగా కీలకమైన వ్యూహం. సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించే ఆలోచన తనకు లేదు అని పేర్కొనడం ద్వారా గత ప్రభుత్వాలపై పరోక్షంగా విమర్శలు చేస్తూ తన పాలనలో పారదర్శకత మరియు ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తామని సందేశం ఇచ్చారు. మరోవైపు మీరు ఎవరి మాటలో నమ్మి మీ వ్యాపారాన్ని పాడు చేసుకుంటే అందరికీ నష్టం అని హెచ్చరించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు సృష్టించే అపోహలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతిపక్ష పార్టీల ప్రచారం వల్ల పెట్టుబడులు కట్టడి అవుతున్నాయని, దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందన్న ఆవేదన మాటల్లో వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అభివృద్ధిలో చేసిన కృషిని ప్రశంసించడం రాజకీయంగా సానుకూల సందేశాన్ని ఇవ్వడమే కాక రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించే ఉద్దేశాన్ని సూచిస్తుంది. హైదరాబాద్ అభివృద్ధికి సీఎం ప్రణాళికలు.
బహుముఖ వ్యూహాలతో ముందడుగు. మూసీ రివర్ ఫ్రంట్ ఫ్యూచర్ సిటీలతో మెగా ప్లాన్. మెట్రో విస్తరణ, ట్రిపుల్ గ్రోత్. రేవంత్ రెడ్డి హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు బహుముఖ వ్యూహాలను రూపొందించారు. ఇందులో అనేక కీలక ప్రాజెక్టుల ప్రణాళికలు, అంచనాలన్నీ తుది దశలో ఉన్నాయి. ఇందులో మొదటిది మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి. మూసీ నదిని పునరుజ్జీవనం చేసి హైదరాబాద్ను పర్యాటక ఆకర్షణగా మార్చే ప్రణాళిక. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి నిధులు సమకూర్చేందుకు ఆయన ఢిల్లీలో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఫ్యూచర్ సిటీ ముచ్చెర్ల ప్రాంతంలో 40 నుండి 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగర నిర్మాణం. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ను న్యూయార్క్, టోక్యోలతో పోటీ పడేలా చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మెట్రో విస్తరణ. షామీర్పేట్, మేడ్చల్ వరకు మెట్రో రైలు విస్తరణకు కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం మెట్రో విస్తరణను విస్మరించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని ఆయన విమర్శించారు. రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు తెలంగాణకు మణిహారంగా ఉంటుందని ఆయన అభివర్ణించారు. దీనికి అనుబంధంగా 11 కొత్త రేడియల్ రోడ్లు, రింగ్ రైల్వే లైన్ నిర్మాణం కూడా ప్రణాళికలో ఉన్నాయి. బిల్డ్ నౌ పథకం రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యలను 90% పరిష్కరించిన ఈ పథకం పెట్టుబడులను సులభతరం చేస్తుందని క్రెడాయ్ ప్రతినిధులు పేర్కొన్నారు. తొలినాళ్లలో హైడ్రా కూల్చివేతల వల్ల బిల్డర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే 60 రోజుల్లోనే రేవంత్ రెడ్డి ఈ అనుమానాలను తొలగించి పరిశ్రమకు నమ్మకం కల్పించారని క్రెడాయ్ సభ్యులు ప్రశంసించారు. గత 18 నెలల్లో 2 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్, కమర్షియల్ స్పేస్ లీజింగ్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని, ఇది హైదరాబాద్ ఆర్థిక వృద్ధికి సూచికగా నిలిచింది. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు రూపొందించబడింది. బీఆర్ఎస్ ప్రచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఒత్తిడి పెంచేందుకు తరచూ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ మాస్టర్ ప్లాన్ డిసెంబర్ 9న ధనాధన్. డిసెంబర్ 9న ఆవిష్కరించబోయే తెలంగాణ మాస్టర్ ప్లాన్ రాష్ట్రాన్ని కోఅర్బన్, సెమీ అర్బన్, రూరల్ జోన్లను విభజించి సమగ్ర అభివృద్ధికి రూపొందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్లాన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. పర్యాటకం, క్రీడలు, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. సీఎం రేవంత్ విజన్కు క్రెడాయ్ నుండి మద్దతు లభిస్తుంది. తొలుత తాము అపోహ పడ్డామని, సీఎం రేవంత్ విజన్ చూశాక భవిష్యత్తుపై నమ్మకం కలిగిందని చెప్తున్నారు. గతేడాది హైదరాబాద్లో లక్షల ఇళ్లు విక్రయించబడ్డాయి. 20 ఏళ్లలో 100 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ కార్యాలయ భవనాలు నిర్మించబడ్డాయి. ఇది బెంగళూరు, ముంబైలతో పోలిస్తే వేగవంతమైన పురోగతిగా నిలిచింది. రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు చేపడుతున్న చర్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకాన్ని పెంచే ప్రయత్నాలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలతో కూడిన వ్యూహం ఆయన దీర్ఘకాలిక లక్ష్యాలను సూచిస్తున్నాయి. క్రెడాయ్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధిని, పారదర్శకతను నొక్కి చెప్పాయి. తెలంగాణ మాస్టర్ ప్లాన్, మూసీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు విజయవంతమైతే హైదరాబాద్ ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.